ఏంటి సార్ ఇప్పుడు మళ్ళీ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తా ఉన్నారు. సెప్టెంబర్ 1 ఆ తర్వాత కార్యాచరణ అని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ కార్యాచరణలో ఏమేమి డిమాండ్ ఉండబోతా ఉన్నాయి? ఈ హెల్త్ కార్డ్ ఇష్యూ కూడా అందులో ఉండే అవకాశం ఉందా? లేకుంటే ఆల్రెడీ అన్ని హెల్త్ కార్డ్ స్కీమ్ అందరికీ ఎంప్లాయీస్‌కి అందరికీ అమలు అవుతా ఉంది. దీన్ని పక్కన పెట్టి మిగతా డీఏలు, పీఆర్సీ దాని మీద మాట్లాడే అవకాశం ఉందా? కార్యాచరణలో ఏముండబోతా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం 6 గ్యారంటీలని చెప్పి 420 హామీలని చెప్పి 13 డిక్లరేషన్స్ పేరిట అరచేతిలో స్వర్గం చూపించి మాయమాటలు అని చెప్పి టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చిండ్రయ్యా అని చెప్తే ఏమి ఆపిండ్రు అని చెప్తే అన్ని ఆపేసిండ్రు. ప్రజా సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఎన్ని ఇచ్చారో అన్నింటినీ బంద్ పెట్టుకుంటూ వస్తున్న పరిస్థితి. ఏమి ఇచ్చిర్రా అంటే అడుగంత ఒకటి ఇచ్చినాం అంటున్నారు. ఏమి ఇచ్చిర్రా అంటే ఫ్రీ బస్ ఇచ్చినాం అంటున్నారు. ఫ్రీ బస్ ఇచ్చినాం అంటున్నారు. ఇక ఈ ఉద్యోగుల విషయాలు ఏం చెప్తుంది ప్రభుత్వం అంటే గొప్పగా ఇప్పుడు ఏమి ఇచ్చినామంటే మేము ఇవ్వలేదే, మేము హెల్త్ కార్డు ఇచ్చినాం కదా, ఫ్రీ హెల్త్ కార్డు ఇచ్చినాం మీకు. మరి ఉద్యోగుల సంక్షేమమే ఆరోగ్యం మాకు ముఖ్యం అనుకున్నాం కాబట్టి హెల్త్ కార్డు ఇచ్చినాం. ఏ ప్రభుత్వం అని ఇచ్చిన గతంలో 2 కోట్ల బీమా కూడా ఇచ్చారు. చచ్చిపోతే 2 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి, ఆ బీమా కూడా చేసినాం మీకు అని చెప్తున్నారు. మా పెన్షనర్స్ పక్కన అంటున్నారు, ఒక నాయన మమ్మల్ని చంపకుండా మా డబ్బులు మాకు ఇన్ టైంలో ఇవ్వండి, మేము చచ్చినాక మీరు ఇస్తే ఏం లాభం అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. ఇప్పుడు 2000 కోట్లు ప్రతి నెల 2000 కోట్లు ఇస్తున్నాము అని ఈ ప్రభుత్వం పెన్షనర్స్ విషయాన్ని చెప్పింది. వాళ్ళకంటే ఎక్కువ మా ఉద్యోగ సంఘాల్లో జేఏసీ నాయకులు టంచర్గా ప్రభుత్వం 2000 కోట్లు ఇస్తుంది అని చెప్పారు. మరి టంచర్గా 2000 కోట్లు ఉంటే ఇప్పటికీ ఇంకా దాదాపుగా 8 నుంచి 9,000 కోట్ల ఎందుకు బకాయిలు పడి ఉన్నారు, వాళ్ళకి ఎందుకు చెల్లింపులు చేయలేదు? హైకోర్టు మందలించే, మీరు కింద పెన్షనర్స్ మందలించే, మరి మీరు మందలించేందుకు ప్రభుత్వానికి హెచ్చరిక చేయండి. ఇవాళ జేఏసీ మాత్రమేనా? జేఏసీ అలసు చూసుకొని జేఏసీ బలహీనత చూసుకొని ప్రభుత్వం అట్లా మొండిగా కఠినంగా బిహేవ్ చేస్తుందా? ఏమో ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఈసారైనా జేఏసీ దీక్ష, జేఏసీ కార్యాచరణ, వాళ్ళ నిరసన ముందుకెళ్లే అవకాశం ఉందా? మళ్ళీ వెనక్కి దగ్గర ఒక పెన్షనర్స్ దీక్ష ఇందిరా పార్క్ జరిగిన దాంట్లో ఒక పెన్షనర్ ఉద్యోగస్తురాలు చెప్పింది కదండి, బట్టి గారి భార్య నన్ను 30% అడిగింది ఓపెన్ గా నా పెన్షన్ బకాయిల కొరకు పోతే. దీని మీద హైకోర్టులో పిల్ కూడా పడ్డట్టున్నది, కేసు పడ్డట్టు అడిగింది, చెప్పింది కదా ఆమె. అంటే ఆ రకంగా జరుగుతుంది. అది 10% కాంచి మొదలుపెట్టి విపరీతంగా వికృతంగా తయారై 30%కి వచ్చింది. మీరు కాంట్రాక్ట్లలో అదే పరిస్థితి, అపార్ట్మెంట్ కట్టుకుంటున్న దగ్గర అదే పరిస్థితి, 22 ఏళ్ళ నిషేధం బయటికి రావాలంటే అదే పరిస్థితి. ఇవాళ 40 లక్షలు ₹1 కోటి ఒక ల్యాండ్ బయటికి రావాలని తీసుకుంటున్న పరిస్థితి. ఇక్కడ ఉద్యోగస్తుల దగ్గర మా దగ్గర ఏం పాడైతాయి? మా ఒంటి మీద బట్టలు తప్ప, అంటుకపోయిన కడుపులో పేగులు తప్ప, మా 30 సంవత్సరాలు సేవ చేసిన మా ఉసురు తప్ప ఏముండదు మా దగ్గర. మా దగ్గర ఏముంటుంది? కాబట్టి మీరు ఇచ్చేటివి 6 డిఏలు మొత్తం దేశం తీసుకోండి. మీరు ఒక జర్నలిస్ట్గా మీరు మొత్తం అనలైజ్ చేయండి. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 6 డిఏలు బకాయి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి లేదు. అగ్రభాగాన చేర్చిన అని చెప్పే రేవంత్ రెడ్డి గారికి 6 డిఏలు పెండింగ్ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టిన మొండి బకాయిల్లో అనేది చెప్పుకోవచ్చు. పిఆర్సీ కేసీఆర్ గారు 43% ఇచ్చిండు, 30% ఇచ్చిండు, 73% ఎన్నికల ముందు 5% ఇచ్చిండు, 78% ఇచ్చినా కూడా కేసీఆర్ గారిని మర్చిపోయి నా మాటలు నమ్మి నాకు గుద్దిరు ఓట్లు తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టారు. నేను కూడా 50% పిఆర్సీ ఇస్తే నన్ను కూడా గంగలో కలిపేస్తారు వీళ్ళు. అబ్బో ఎవరినో కానీ ఉద్యోగులను ఉపాధ్యాయులు పెన్షన్ మాత్రం నమ్మద్దు, వీళ్ళు ఇట్లనే RDL పెండింగ్ ఉండాలి, ఇట్లనే పిఆర్సీ పెండింగ్ ఉండాలి, వాళ్ళు అడుగుతూనే ఉండాలి, నేను ఆనబెడుతూనే ఉండాలి, జేఏసీ రావాలి, మాతో మాట్లాడాలి, సమరం అనాలి, చల్లబడాలి, సర్దుకోవాలి, బిచాన ఎత్తేయాలి. కాబట్టి గిది మంచిగా ఉన్నదని చెప్పి ఈక్వేషన్లో జేఏసీ తయారైంది, ప్రభుత్వం తయారైంది. మా బోటి వాళ్ళమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారో, ఏం తెస్తారో, ఏం మోసుకొస్తారో, ఏమి ఇస్తారో. మాకు ఇప్పుడు 1 డిఏ రాకపోతుందా, 2 డిఏలు రాకపోతాయా, ఇక పెన్షన్ డబ్బులు ఇవ్వకపోతారా, మాకు ఈ ఆరోగ్య కార్డు మంచిగా పనిచేయకపోతుందా అని మేము చూస్తున్నాం. ఇది మా గతి. ఇప్పుడు వీళ్ళు పెట్టిన డెడ్ లైన్ లోపు ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది సార్? జేఏసీ ఏదైతే డెడ్ లైన్ అంటున్నదో ఇప్పుడు, లేదంటే గతంలోనే ఒకసారి వెనక్కి దగ్గర కాబట్టి ఈసారి వెనక్కి తగ్గకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ప్రతిసారి వెనక్కి తగ్గుతూ ఉంటే ఆ జేఏసీ లీడర్ల కింద ఉన్నటువంటి లీడర్లతో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ వాళ్ళ మీద విశ్వాసం పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నప్పుడు కథలు చదువుకున్నాం. నాన్న పులి అనే కథ ఉండే.
ఆ నాన్న పులి అన్నాడు, పులి లేదు, నాన్న వచ్చి చూసాడు. మళ్ళీ నాన్న పులి, నాన్న వచ్చిడు, పులి లేదు. మూడోసారి నిజంగానే పులి వచ్చి తీసుకపోయింది, నాన్న పులి అయినా నాన్న రాలే, ఇది ఇట్లనే మాట్లాడతాడులే అని. ఇప్పుడు ఉద్యోగం చేసి సంగ్రామం చేయాలనుకున్నప్పుడు, అమితుమి తేల్చుకోవాలనుకున్నప్పుడు సంగ్రామ సంకల్పం ఉండాలి, ఒక ఉద్యమ ఆకాంక్ష ఉండాలి, మనసు పొరలో నుంచి రావాలి, నిజాయితీగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడు నాయకత్వాన్ని చూసి ప్రభుత్వం కూడా భయపడుతుందండి, ప్రభుత్వం కూడా షేక్ అవుతుంది. ఎలాంటి నాయకత్వాలు ఈ రాష్ట్రం లోపల జేఏసీ అస్తిత్వం ఏంది, సామర్థ్యం ఏంది, ఉద్యమ ప్రస్థానాలు ఘట్టాలు ఏ విధంగా ఉండేవి, ఏడికి తీసుకొచ్చి మీరు ఎవరికి అల్లకాడ పెట్టిర్రు? రేపు నిజంగానే పోరాడదామని అంటే కూడా మీ నాయకత్వాన్ని నమ్ముకొని మీ వెంట వచ్చే జనం కూడా తగ్గిపోతారు. ఇలా వీళ్ళు కొట్లాడతారు, ఇక వీళ్ళు వెనక మనం పోతాం, కుక్కతోగ పట్టుకొని గోదావరి నట్టే ఉంటుంది, లంబడి పోతాయి అనేటువంటి విశ్వాసం దూరం చేసుకుంటా ఉన్నారు ఏది జేఏసీ నాయకులు. అట్లా కాకుండా మీరు గట్టిగా పట్టుబట్టండి, భీష్మించుకొని కూర్చోండి. ఈ ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూస్తాం అనేటువంటి సంకల్పం తీసుకొని ఉండండి. ఎందుకు దిగిరాదో అది లేనే లేదు కదా. లేనప్పుడు ప్రభుత్వం ఎవరైనా కూడా వాళ్ళ డివైడ్ అండ్ రూల్ పాలసీ, వాళ్ళు చేసే విధానం వాళ్ళు చేస్తారు, వాళ్ళ పాచికలు వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఆడే ఆట వాళ్ళు ఆడతారు. దానికి బలి కాకుండా ఉండాల్సింది, జాగ్రత్తగా ఉండాల్సింది ఐకమత్యంతో మనం కదా. ఇలా యూటీఎఫ్ ఆధ్వర్యంలో యూఎస్పీసీ ఉంది, వాళ్ళు పోరాట ప్రణాళిక ప్రకటించారు. పిఆర్టీ ఆధ్వర్యంలో ఇది ఉన్నది, తెలంగాణ టీచర్ జేఏసీ, వాళ్ళు ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. ఈ రెండు వేదికల కంటే ముందు ఉండేటువంటి జాక్టో, జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషను, గతంలో నేనున్నప్పుడు మన అండర్లో మన నాయకత్వంలో పనిచేసినటువంటి ఎస్టీవీ నాయకత్వంలో పనిచేసినటువంటి సంఘాలన్నీ కూడా ఎంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉద్యమాలు పోరాటాలు చేసేది. ఆ అస్తిత్వం, ఆ ఉనికి అలా ఎందుకు లేకుండా పోయింది? కాబట్టి ఉపాధ్యాయ సంఘాలుగా జాక్టో కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాల్సి ఉంది, ఉద్యోగ సంఘాలు సమీకరించుకోవాల్సి ఉంది, ఆ ఎస్టీవీ నాయకత్వంలో పోరాడాల్సిన అవసరం ఉంది. అంత ఉద్యమ పోరాటాల చరిత్ర ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సంఘంగా ఎస్టీయూ ఉన్నప్పుడు మా వాళ్ళకి చెప్తున్నా, దయచేసి దండం పెట్టి చెప్తున్నా, 2 అడుగులు ముందుకేయండి, అందరినీ వెంట తీసుకోండి, యూఎస్పీసీతో కలవండి, టీటీజేఎస్తో కలవండి, ఉపాధ్యాయ సంఘాల సమైక్య వేదిక పెట్టుకోండి, జేఏసీకి పోరాడుతుందా లేదా చూడండి, పోరాడితే కలవండి, పోరాడకపోతే మేనేవేషాలు లేకపోతే సమాంతర వేదిక తయారు చేసుకోండి, సమాంతర ఉద్యమాలు తయారు చేయండి, సంఘటితంగా నిలబడండి. ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏదో ఆమెతోమి తేల్చుకోండి. 6 డిఏలను సాధించుకోవచ్చు, మా చేతుల్లో పెట్టండి. పిఆర్సీ తెచ్చి మా చేతుల్లో పెట్టండి. పెన్షనర్స్కు బకాయిలు ఇప్పించండి. అప్పుడు కాళ్ళ చెప్తాం, జేఏసీ అంటే ఇది, మా ఉద్యోగ సంఘాల ఉపాధ్యాయ సంఘాల నాయకత్వాలు అంటే ఇగో గిట్ల ఉంటే మునగాడిలాగా పోరాటం చేస్తే అనేటువంటి సంకేతం ఇవ్వగలుగుతాం, సమాజం స్వీకరించగలుగుతుంది. అందుకోసము విశ్వాసం సన్నగిలుతున్న ఈ సందర్భంలో రేపు సెప్టెంబర్ 1 సిపిఎస్కు వ్యతిరేకంగా జరగబోయేటువంటి విద్రోహ దినాన్ని కూడా, అంటే రెగ్యులర్ పెన్షన్ను సమాధి చేశారు కాబట్టి అది పెన్షన్ విద్రోహ దినము. ఆ రోజు నిరసనగా ఐక్యంగా చేయండి. 10వ తారీఖు సెప్టెంబర్ మాసం అంతా కూడా ఉద్యమాలతోని ప్రభుత్వానికి చెమటలు పట్టించాలని మనస్ఫూర్తిగా నేను అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. సార్ ఎందుకు సార్ ఇప్పుడు ఈ టీచర్ సంఘాలు దేనికనే సంఘం ఉద్యోగ కార్యాచరణ ప్రకటించి చేస్తా ఉంది? మొన్న మధ్య ఇందిరాపార్క్ దగ్గర తపస్సు చేసింది, ఇప్పుడు 2 టీచర్ సంఘాలు చేసినాయి. అంటే వీళ్ళందరూ ఏకం కావడంలో ఎక్కడ ఉంది సమస్య? ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలన్నీ వాళ్ళ సమస్యల మీద పోరాడితే ఒక రిజల్ట్ వస్తుంది, ఎవరికి క్రెడిట్ వాళ్ళు ఎవరికి వాళ్ళు పోరాడితే ప్రభుత్వం స్పందించకపోవచ్చు. ప్రభుత్వం ఎందుకు స్పందిస్తుంది? ఏదో ఒక సంఘం చేసింది కాబట్టి. సో ఎందుకు ఎక్కడ సమస్య వస్తుంది వీళ్ళ దగ్గర? మీరు ఆల్రెడీ ఒక సంఘ నాయకుడిగా చేసారు, జాక్టోలో ఉన్నారు కదా, డాక్టర్ చైర్మన్గా పనిచేసిన. ఇప్పుడు కరుణాకర్ గారు మనకి ఇంకా క్లియర్గా ఉంది పిక్చర్ ముందట. 11-12 సంఘాలకే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను ఆర్గనైజ్ చేసిన, వీళ్ళకు మాత్రమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అస్తిత్వం ఉన్నది, గుర్తింపు ఉన్నది, వాళ్ళకు మాత్రమే ఆన్ డ్యూటీ ఫెసిలిటీ, అదర్ డ్యూటీ ఫెసిలిటీ ఉంది, వాళ్ళకి ఇచ్చిన మిగతా అవన్నీ కూడా తుపేల సంఘాలే అనే విధంగా ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. మిగతా సంఘాలన్నీ అంటే 48 సంఘాలు ఉన్నాయంట తేల్చినాయి. ఓన్లీ రిజిస్టర్డ్ సంఘాలు 48 ఉన్నాయట. ఇంకా ఈ ప్రభుత్వం తేల్చిన లెక్క అది, ఇంకా తేలని ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ 48 సంఘాలన్నీ ఉత్తయే అయినప్పుడు ఉత్తయ అంటే పోరాడలేనివి, సంఘటితం కాలేనివి, పని చేయలేనివి, ప్రభుత్వాన్ని భయపెట్టలేనివి, బెదిరించలేనివి, ఒత్తిడి పెంచలేని సంఘాలుగా మీకు ఈ ప్రభుత్వం డైరెక్ట్గా ముద్రేసినప్పుడు మీకు
మీరందరూ కూడా సంఘటితంగా ఒక దగ్గర ఒక వేదిక మీదకి రావడంలో మీకున్న అభ్యంతరం ఏంది? అవును మీరందరూ ఒక దగ్గరకు వచ్చి ఆ దిశగా రావట్లేదు. మీరందరూ ఒక దగ్గరకు వచ్చి ఆ వేదికకి ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యత్వం ఉన్నటువంటి పెద్దోళ్ళం, లావోళ్ళం, దొడ్డోళ్ళం, పొడుగోళ్ళం అని చెప్పుకునే ఈ పెద్ద పెద్ద ఉపాధ్యాయ సంఘాలన్నీ చేస్తున్నది ఉపాధ్యాయ పెన్షనర్ ఉద్యోగ సహకారం సంక్షేమం చూడకుండా ప్రభుత్వ సంక్షేమానికి పాటుపడతా ఉన్నారు, ప్రభుత్వ తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారని వాళ్ళని ఎండగట్టండి. ఆ రోజు భాగవతం బయటపడుతుంది కదా. ప్రభుత్వం మిమ్మల్ని సమర్థిస్తుందా, వాళ్ళని సమర్థిస్తుందా, ఎవరిని ఎత్తికెత్తుకుంటో తెలుపుతుంది కదా. అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న వేదికల్లో కూడా ఇందాక నేను చెప్పినా కదా, జాక్టో, టీటీజేఏసీ, అదేవిధంగా యూఎస్పీసీ, ఈ 3 వేదికలు ఎందుకు ఉన్నాయంటే ఎవరి వేదిక వాళ్ళదే, ఎవరి దుకాణం వాళ్ళదే. ఆ కలిసి వచ్చే సంఘాలు వాళ్ళ లీడర్షిప్లో వస్తాయి. కలిసి రాని సంఘాలు వీడు ఎప్పుడుంటే ముంచుడు తప్ప ఏముండదు, తేల్చుడు ఎప్పుడు ఉండదు అనేటువంటి పక్కకి వెళ్ళిపోతాయి. ప్రభుత్వం లోపల అంటగాగుతూ ప్రభుత్వం లోపల అరే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏలూరు శ్రీనివాసరావు డైరీ ఆవిష్కరణ సమావేశంలో అన్నా రేవంత్ అన్నా, అన్నా మా అన్న రేవంత్ అన్న అంటే ఎట్లా అన్నా, ఎవరికన్నా, ఎప్పుడన్నా, ఎందుకన్నా, ముఖ్యమంత్రి గారు అని మాట్లాడతాం. అన్నదమ్ముల రిస్తా ఏందండి? అంటే పక్క నుంచి నువ్వు నాకు ఎదిగింది వెనుక నుంచి ఇది ఇస్తానట. అట్లా ఉంటాయి కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఒక దగ్గరికి రాలేక విశ్వాసం కోల్పోతా ఉన్నాయి. వాళ్ళు నమ్ముకున్నటువంటి ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘానికి ఓడి ఉన్నప్పుడు ఓ ప్రభుత్వం దగ్గర మాట్లాడడానికి అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వడానికి పనికొస్తుంది. దేనికి పనికి రాకపోతే దానికి పనికొస్తుంది. ఈ వేదిక కింద ఈ నాయకత్వంలో మనం ఉండాలని కొన్ని సంఘాలు వచ్చి ఒక దగ్గర చేరుతాయి. గవర్నమెంట్కి ఏం కావాలి? ఎన్ని వేదికలు ఉంటే అంత నయం, ఎన్ని సంఘాలు పెడితే అంత నయం. ఆ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాల్సింది ప్రభుత్వానికి కాదు, మా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకే జ్ఞానోదయం కలగాలి. ఔరేక్ దక్కా పిఆర్సి పక్కా, ఔరేక్ దక్కా డిఎల్ పక్కా, ఔరేక్ దక్కా హెల్త్ కార్డ్ పక్కా, ఔరేక్ దక్కా ప్రమోషన్స్, సర్వీస్ రూల్స్, యూనిఫామ్ సర్వీస్ రూల్స్ పక్కా అనే విధంగా ఉన్నప్పుడే మడమ తిప్పకుండా పోరాడినప్పుడు ఇవి సాధ్యపడతాయి. అంతవరదాకా మిమ్మల్ని ఎవరు విశ్వసించలేరు. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి.